నమస్కారం. భారత ప్రధాని మోడీ గారు జులై 2 నుంచి 9 వరకు ఒక పెద్ద పర్యటన పెట్టుకున్నారు. అవును. 8 రోజులు ఏకంగా 5 దేశాలు ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. అవును, బ్రెజిల్లో 17th బ్రిక్స్ సమ్మిట్ కూడా ఉంది కదా. నిజమే. ఇన్ని దేశాలు ఒకేసారి వెళ్లడం, అందులో కొన్ని దేశాలకు చాలా ఏళ్ల తర్వాత వెళ్తున్నారు అంటే అది చాలా ముఖ్యమైన పర్యటన అన్నమాట. ఖచ్చితంగా. చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్న దేశాలు కూడా ఉన్నాయి ఇందులో. అవును. ముందుగా మనం ఈ పర్యటనలోని మొదటి 3 దేశాలు ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మనకు దొరికిన సమాచారం బట్టి. సరే, అసలు ఈ పర్యటనలో కొన్ని విశేషాలున్నాయి మీరన్నట్టు. ఉదాహరణకు ఘనాకి దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలకు వెళ్లడం. 30 ఏళ్ల? అవును. అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగోకి కూడా 1999 తర్వాత ఇదే మొదటిసారి. అంటే ఇవి మామూలు పర్యటనలు కావు, ప్రతిదాని వెనుక ఒక వ్యూహం ఉంది. అవును, కరెక్ట్. సరే, మొదట ఘనా గురించి చూద్దాం. జులై 2న వెళ్తున్నారు, మీరన్నట్టు 3 దశాబ్దాల తర్వాత. అక్కడ ప్రధానంగా ఇంధనం, ఆర్థికం, రక్షణ ఈ రంగాలపై చర్చలు అంటున్నారు. ఇంతకాలం తర్వాత ఇప్పుడే ఘనాతో ఈ రంగాలపై ఎందుకింత ఫోకస్? ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? చూడండి, ఘనా పశ్చిమ ఆఫ్రికాలో ముఖ్యమైన దేశం. అక్కడ ప్రజాస్వామ్యం నిలకడగా ఉంది, ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా పెరుగుతుంది. సహజ వనరులు అంటే బంగారం, కోకో లాంటివి ఉన్నాయి. అలాగే ఇంధన వనరుల కోసం కూడా అన్వేషణ జరుగుతోంది. మనకి అంటే భారతదేశానికి ఇంధన భద్రత, సరఫరా మార్గాలు ఇవి చాలా కీలకం గదా. అవును, ఎనర్జీ సెక్యూరిటీ చాలా ముఖ్యం ఇప్పుడు. అలాగే ఆఫ్రికాతో మన సంబంధాలు బలపరుచుకోవాలనేది మన విదేశాంగ విధానంలో ఒక భాగం. కాబట్టి ఘనాతో రక్షణ, ఆర్థిక సహకారం పెంచుకోవడమనేది అది మన ఆఫ్రికా పాలసీలో ఒక స్టెప్ అన్నమాట. అర్థమైంది. అంటే వనరులు, స్థిరత్వం, ఆఫ్రికాతో పెద్ద వ్యూహం, ఇవన్నీ కారణాలు. సరే, ఘనా తర్వాత జులై 3న ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇది కూడా 1999 తర్వాత మొదటిసారి. అవును. అక్కడ ఆ దేశ అధ్యక్షురాలు ప్రధానమంత్రితో మీటింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తారట. ఒక విదేశీ నేత పార్లమెంట్లో మాట్లాడడం అనేది అది పెద్ద గౌరవమే కదా. దీని వెనుక దౌత్యపరంగా ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఇవ్వడమంటే అది అత్యున్నత గౌరవం. అంతేకాదు, 2 దేశాల మధ్య చాలా బలమైన స్నేహపూర్వక బంధముందని చూపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మన భారత సంతతి ప్రజలు చాలా ఎక్కువ మందున్నారు. అవును కదా. కరేబియన్ ప్రాంతంలో ఇది మనకు ఒక ముఖ్యమైన అంటే సాంస్కృతిక, దౌత్య వారధి లాంటిది. ఈ పర్యటన ఆ సంబంధాలను ఇంకా బలపరుస్తుంది. ఆ ప్రాంతంలో మన ప్రభావం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. రైట్. ఇక 3వ దేశం జులై 4-5 తేదీల్లో అర్జెంటీనా. అక్కడ కొత్త అధ్యక్షుడు జేవియర్ మిలీతో సమావేశం. ఇక్కడ చర్చించే అంశాల లిస్ట్ చూస్తే చాలా పెద్దగా ఉంది. అవును. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, దాదాపు అన్ని కవర్ చేస్తున్నారు. అర్జెంటీనాతో ఇంత విస్తృతంగా ఎందుకు? అర్జెంటీనా సహజ వనరుల విషయంలో చాలా రిచ్ కంట్రీ. వ్యవసాయం, పశుసంపద సరేసరి. కాని దాంతోపాటు అక్కడ వాకా ముయర్తా అని పెద్ద షేల్ గ్యాస్, ఆయిల్ నిల్వలున్నాయి. అంతకన్నా ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన లిథియం ఉంది కదా. అవును, బ్యాటరీలకు. ఆ లిథియం నిల్వల్లో అర్జెంటీనా ప్రపంచంలోనే టాప్ దేశాల్లో ఒకటి. కాబట్టి మన ఇంధన భద్రత, ఆహార భద్రత, ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలు, వీటన్నిటికీ అర్జెంటీనాతో భాగస్వామ్యం చాలా చాలా కీలకం. అంటే ఫ్యూచర్ ఎనర్జీ కూడా అర్జెంటీనా ముఖ్యమన్నమాట. అవును. దక్షిణ అమెరికాలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా, వ్యూహాత్మక భాగస్వామిగా అర్జెంటీనాతో బంధం బలపడటం మన దీర్ఘకాలిక ప్రయోజనాలకు అవసరం. స్పష్టంగా అర్థమైంది. సో ఘనాలో ఇంధనం, స్ట్రాటజీ, ట్రినిడాడ్లో డిప్లొమసీ, కల్చరల్ టైస్, అర్జెంటీనాలో వనరులు, బ్రాడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇవి మొదటి 3 దేశాల ఫోకస్ ఏరియాలన్నమాట. అవును, అలా కనిపిస్తోంది. ఈ పర్యటనలో ఇంకా బ్రెజిల్, నమీబియా కూడా ఉన్నాయి. బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్ ఉంది కాబట్టి అది వేరే ప్రాముఖ్యత. నమీబియా గురించి ఇంకా వివరాలు తెలియాలి. ప్రస్తుతానికి ఈ 3 దేశాల మీదే ఎక్కువ సమాచారం ఉంది. నిజమే.